యాక్చువల్లీ నాకు రెగ్యులర్ పీరియడ్స్ కాదనమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఒక 5, 6 డేస్ ఆర్ 1 వీక్ అటు ఇటుగా వస్తూ ఉంటుంది. సో, ఇర్రెగ్యులర్ పీరియడ్సే కదా అని చెప్పేసి నేను ఎగ్జాక్ట్‌గా ఏం గుర్తుపెట్టుకోను. ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నానో అప్పటి నుంచి అయితే నేను పీరియడ్ డేట్ మెన్షన్ చేసుకునేదాన్ని. అయితే ఈ హోమియోపతి ట్రీట్మెంట్‌లో భాగంగా నవంబర్ టు యూస్ చేశాను కదా! నవంబర్ 2024 నుంచి యూస్ చేశాను కదా మెడిసిన్స్. సో, అలా న్యాచురల్‌గా ట్రై చేస్తూనే ఫెబ్ 10థ్ మై లాస్ట్ ఎల్ఎంపీ అనమాట. తర్వాత వచ్చేసి మార్చ్ 10థ్‌కి మా సిస్టర్ వాళ్ళ గృహప్రవేశం ఉండింది. వెళ్ళొచ్చాము మార్చ్ 10థ్‌కి. యాక్చువల్‌గా అయితే మార్చ్ 10థ్‌కి రావాలి, లేకపోతే ఒక 1 వీక్ అటు ఇటుగా రావాలి. రాలేదు. ఇంకా మార్చ్ 23 వరకు చూసాము. నాకేం సిమ్టమ్స్ ఏం అనిపించలేదు. మా హోమియోపతి డాక్టర్కి కాల్ చేశాము. చేస్తే ఒకసారి మార్నింగ్ టెస్ట్ చేసుకోండి అన్నారు. కానీ నాకు అస్సలు నమ్మకం లేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ స్పాటింగ్ అనిపిస్తూ ఉంది. అందుకే నమ్మలేదన్నమాట. సో దట్ అనుమానం కొద్దీ ఇంకా 23rd రోజు నైట్ కూడా నాకు స్పాట్ లాగా కనిపించింది. 24th మార్నింగ్ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. కానీ ఏం ఎక్సైట్మెంట్ ఏం అనిపించలేదు, అంత ఫేక్ అనిపించింది. ఇంకా మేడంకి ఆ పాజిటివ్ వచ్చినటువంటి టెస్ట్ కిట్ అనేది ఫోటో తీసి పెట్టాము. పెడితే ఓకే రండి అని చెప్పేసి అన్నారు. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఓకే 100% ఓకే, కాకపోతే మళ్ళీ ఒకసారి వేరే టెస్ట్ చేద్దాము అని చెప్పేసి వేరే టెస్ట్ రాశారు. ఆ టెస్ట్ ఏంటి, ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.